అందరి మెప్పును పొందాను అనేటువంటిది విందాం పాడుదాం అభినయిద్దాం. చూడండి. పొద్దున నిద్ర లేచాను, ఉదయాన్నే నిద్ర లేచాయంట. పళ్ళను బాగా తోమాను, చక్కగా స్నానం చేశాను, ఉతికిన బట్టలు తొడిగాను, తలకు కుదురుగా దువ్వాను, పలహారాన్ని తిన్నాను. పలహారం అంటే టిఫిన్ అనమాట. తిన్నాడు. అమ్మా నాన్నల ఇద్దరి నుండి ఆశీస్సులను పొందాను, వేళకి బడికి వెళ్ళాను, గురువుకు దండం పెట్టాను, బడిలో చక్కగా చదివాను, కలిసిమెలిసి ఉన్నాను, అందరితో కలిసిమెలిసి ఉన్నాను, అందరి మెప్పును పొందాను. ఈ విధంగా శ్రీ చొక్కావు వెంకటరమణ అనేటువంటి ఆయన రచించారనమాట. ఈ యొక్క పాఠంలో ఔ, షా, ధ, ధ అనేటువంటి పదాలు నేర్చుకోబోతున్నాము. అనారోగ్యం పోవాలంటే, మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, అనారోగ్యం పోవాలంటే ఔషధములను తాగాలి. ఔషధాలు అంటే మందుని తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరమైనా సరే, ఏదైనా సరే, మనకు జలుబు వచ్చినా సరే, దగ్గు వచ్చినా సరే, జలుబు ఏదైనా సరే, మనకు వచ్చేసి జ్వరం వచ్చినా సరే, మనం వచ్చేసి మందులు అనేటువంటి వాడాలి. మార్గము దానికి ఔషధమేనోయ్. ఆ యొక్క ఒళ్ళు ఆరోగ్యం బాగుండాలి, కుదుటపడాలి అంటే ఔషధమే అనమాట. మాత్రలు, టానిక్, సూది మందులు అన్నీ కూడా ఔషధాలేనోయ్ అంటూ ఇక్కడ మాత్రలు మింగాలి, తర్వాత సూది వేసుకోవాలి, తర్వాత వచ్చేసి టానిక్ అనేటువంటిది తాగాలి అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క పాఠంలో చెప్తూ ఉన్నారు. ఈ యొక్క చిత్రంలో పేర్లు చెప్పండి, ధ్వనులను విడివిడిగా పలకండి. ఔషధము, 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 రథము, రథము. ఔషధము అను పదంలో వచ్చేసి మొదటి ధ్వని ఏమిటి? ఔ అనేటువంటి అక్షరము. ఔ అక్షరానికి వలయము చుట్టండి. సో ఈ విధంగా వచ్చేసి ఔ అనేటువంటి అక్షరానికి వలయం చుట్టండి. ఔరా, ఔటు, ఔదల, ఔషధము. తర్వాత ఔషధము అనేటువంటి పదంలో రెండవ ధ్వని ఏమిటి? షా. తర్వాత షా అక్షరాన్ని గొలుసుతో కలపండి. చూడండి, ఈ విధంగా గొలుసుతో కలపండి. షా, ఉష, భాష, షండము, జషము. తర్వాత ఔషధము అనే పదంలో మూడవ ధ్వని ఏమిటి? ద. అక్షరాన్ని గొలుసుతో కలపండి. సో ఈ విధంగా కలపాలి. ధనము, ధరణి, ధర, ధనుసు, దగ, దగ. రథము అనే పదంలో రెండవ ధ్వని ఏమిటి? ధ. అక్షరాన్ని గొలుసుతో కలపండి. సో ఈ విధంగా గొలుసుతో కథ, రథం, పదం, పద, కథనం. తర్వాత చుక్కలు కలుపుతూ చదువుతూ రాద్దాము. ఔ, షా, ధ, ధ. ఈ విధంగా కాపీ రైటింగ్ రాయండి. తర్వాత అక్షరాలను పదాల్లోని అక్షరాలతో జతపరచండి. ధర ఎక్కడుంది, పదం ఎక్కడుంది, ఔరా ఎక్కడుంది, ఉషా ఎక్కడుందో వాటికి కలపండి. తర్వాత నేను చదువుతా అనేటువంటి దాంట్లో చూడండి. ఔషధం, రథం, కథ, దమనం, గరళం, ధనం, ఉష, ధర, ఈ కలం ధర ఎంత. ఇక్కడ వచ్చేసి సృజనాత్మక చివరి అక్షరంతో పదాలు అనేటువంటి చెబుతూ రాద్దాము. చంచ, చదర, రమ, మర, రథం. అదేవిధంగా ఇక్కడ కలప ఇచ్చినారు, మనలు రాయమంటున్నారు. కలప, పలక, కమల, లత, తల.